హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన ఛానల్లో నెక్స్ట్ మంత్ 10 లోపు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంది అని. సో ఇదే ఆ వీడియో. సో మోస్ట్లీ 10 లోపు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఎగ్జామ్స్ వచ్చినాయి. సో రికార్డ్ చేయడానికి పెద్ద మ్యాటర్ కాదు, కానీ రెగ్యులర్గా ట్యూటోరియల్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి టైం ఉండదని ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఆ డేట్ వచ్చేసింది. మనం అనుకుంటే ఎప్పుడైనా వస్తుంది ఆ డేట్. సో అదన్నట్టు. సో మెయిన్లీ మన ఛానల్లో కంటెంట్ ఎవ్రీ అంటే తెలిసిన వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా కామెంట్స్లో అయినా కంటెంట్ ఏదైనా ఒక్కటి చూజ్ చేసుకోబ్రో అని చాలామంది అన్నారు. ఎవరికైతే ఎక్కువ ఎడిటింగ్ కానీ, ఫిలిం మేకింగ్ కానీ, CGI కానీ, లైక్ యానిమేషన్ కానీ, సో ఇలాంటివి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సో అన్నీ కుప్పలు చెప్పినట్టు చెప్పేస్తున్నాడు అనుకోకండి. సో మెయిన్లీ మనకు CGI మన ఛానల్లో కంటెంట్ వచ్చేసి, సో ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సీన్ క్రియేట్ చేయాలంటే CGI తెలియాలి, దాంట్లో వీడియో ఎడిటింగ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. సో అదన్నట్టు ఎవరైతే ప్రజెంట్ ఫ్యూచర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, CGI నేర్చుకోవాలి, యానిమేషన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి, సో ఎంత శాలరీ ఇస్తారు, అంటే మనకు సర్టిఫికేట్స్ కావాలా, డిగ్రీలో ఉన్నట్టు సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళాలా, ఏదైనా పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేయాలంటే సో స్కిల్స్ ఎలా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇందులో ఉన్న డిఫరెన్స్ తెలియదు. ఎడిటింగ్లో VFX వేరు అండ్ CGI వేరు. సో దీంట్లో SFX వేరు. సో CGI అంటేనేమో కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్. సో మన వీడియో ఏదైతే మనం సీన్ క్రియేట్ చేసినామో, సో ఆ సీన్లో ప్రతి ఫ్రేమ్ మన కంప్యూటరే దాన్ని ఇమేజ్గా జనరేట్ చేసి దాంట్లో సీక్వెన్స్లో ముందు మీకు అర్థమవుతుంది, నేను అందులో చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఎలిమెంటు కంప్యూటర్లో డిజైన్ చేసి దాన్ని రెండరింగ్ చేస్తే దాన్ని CGI అంటారు. సో VFX అంటే ఆల్రెడీ ఉన్న సీన్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మనకు ఎలిమెంట్స్ యాడ్ చేయడం, దాన్ని VFX అంటారు, విజువల్ ఎఫెక్ట్స్. సో SFX అంటే ఇప్పుడు లైక్ CGI అంటేనేమో ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ మిడ్ గ్రౌండ్ అన్నీ కంప్యూటర్లోనే జనరేట్ అవుతాయి. VFX ఏంది, మిడ్ గ్రౌండ్ కానీ ఫోర్గ్రౌండ్ కానీ దాన్ని కూడా విజువల్గానే మనం కంప్యూటర్లో జనరేట్ చేస్తాం. కానీ SFX అలా కాదు. సో బ్యాక్గ్రౌండ్ మనం కీయింగ్ చేసుకొని మిడ్ గ్రౌండ్ కూడా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి, ఈ SFX ఏంటంటే ఏదైతే ఫోర్గ్రౌండ్ ఉందో, సో పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్లో ఇప్పుడు లైక్ బాహుబలి కానీ, సో మొన్న వచ్చిన కల్కి మూవీ కానీ, రోబో కానీ, ఇలాంటి మూవీస్లో ఫోర్గ్రౌండ్ కూడా CGI చేసి రెండరింగ్ చేసి కంప్యూటర్లో చేయాలంటే బద్దలు అయిపోతాయి, ఏండ్లు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. సో అందుకని స్పెషల్గా ఆర్కిటెక్చర్ని పిలిపించి ఆ ఇండస్ట్రీకి, సో వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ డ్రా చేసి వాళ్ళు జస్ట్ మీరు చూసే ఉంటారు బాహుబలి ఏదైతే ఆర్కిటెక్చర్ ఉన్నాయో, ఆ థర్మకోల్ సీట్స్ కానీ అలాంటివి నేను మీకు వీడియో వేస్తాను, దీన్ని చూస్తే అర్థమవుతుంటుంది. సో ఇలా రెడీ చేస్తారు అన్నట్టు. సో ఇందులో మళ్ళీ VFX వర్క్ ఉంటుంది, CGI వర్క్ ఉంటుంది, ఇలా అన్నట్టు CGI, VFX అండ్ SFX ఇవి మన ముందు వీడియోస్లో దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ వస్తాయి. సో అదే అన్నట్టు విషయము. సో ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. యాజ్ యూజువల్గా ఫిట్నెస్ వీడియోస్ కూడా వస్తాయి అనుకోండి. సో ఇది ఓవరాల్గా మ్యాటర్ అయితే. సో అంతే, ఇంకేం లేదు, అంతే అయిపోయింది ఇక.